వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఒక సరికొత్త వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మన వరల్డ్ అయితే కంప్లీట్గా అయితే అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి అయితే వెళ్ళిపోయే ముందు ఛానల్కి అయితే కొత్తగా వచ్చారు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో వచ్చేసి టీమ్ ఎంటిజన్ అయితే కామెంట్ చేయండి. సో దట్ నాకు వచ్చేసి ఇంకా కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి. ఇంకా వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే గైస్, మీకు ఫస్ట్ నేను ఇక్కడ చేసిన చేంజెస్ చూపించడం కన్నా ముందు ఈ వాల్ ఆఫ్ లీవ్స్, నాకు తెలిసి మీరు దీన్ని లాస్ట్ ఎపిసోడ్లో చూసా ఉంటారు. ఈ లీఫ్ని వచ్చేసి నేను ఎందుకు బిల్డ్ చేశానంటే, మనం ఈ లీఫ్ మీద మంది నేమ్స్ అయితే రాద్దాం. జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లోకి అయితే వెళ్ళి మీ నేమ్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఏ బ్లాక్తో అయితే రాయాలి దాన్ని అయితే కామెంట్ చేయండి. సో దట్ నేను వచ్చేసి మీ నేమ్ అయితే అక్కడ రాస్తాను. ఇంకా ఇది ఫుల్ అయితే అవ్వలేదు, బట్ మీరైతే కామెంట్ చేయండి. ఐ విల్ కంప్లీట్ దట్. అండ్ మీరు అయితే మరి ఇల్లీగల్ బ్లాక్స్ అయితే ఇవ్వకండి, అంటే అండ్ పోర్టల్ ఫ్రేమ్స్ అలాంటివి అయితే కష్టం సర్వైవల్లో మనకి. అండ్ ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ హౌస్ని అయితే బిల్డ్ చేశాక అండ్ ఇక్కడ కూడా కొంచెం హౌస్ అయితే బిల్డ్ చేద్దాం. సో దట్ ఇక్కడ మనకి ప్లేన్ కూడా లుక్ అయితే రాదు. అండ్ మనం ఇక్కడ కట్టే హౌసెస్కి ఒక టైప్ ఆఫ్ పాత్వేస్ పెడదాం. అండ్ ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాంటిది బిల్డ్ చేద్దాం. సో దట్ మనకు వచ్చేసి ఇక్కడైతే కొంచెం మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న వాటర్ స్మెల్టర్ అయితే నేను తీసినాను అయితే మీకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను తీసేసాను. బికాజ్ మనం ప్రతి ఫామ్ వచ్చేసి ఇక్కడే పెట్టుకుంటూ ఉంటే ఇంకా మనం బేస్ కంటూ ఒక సపరేట్ ప్లేస్ అయితే లేకుండా పోతుంది. సో దట్ మనం ఇక్కడ ఉన్న ఫామ్స్ అయితే తీసేసి ఒక సపరేట్ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో దట్ మనం ఇంకొక ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే ఈ ఫామ్స్ అని బిల్డ్ చేద్దాం. సో ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అండ్ అంతేకాకుండా ఆ ఐలాండ్ దగ్గరికి అయితే మనం ఒక టైప్ ఆఫ్ పోర్టల్స్ అయితే కనెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అయితే అవుతుంది. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఈ హౌస్ని అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. సో దట్ మనకు ఒక ఐడియా అయితే వస్తుంది మనం ఇక్కడ ఉన్న హౌసెస్ మనం ఎలా బిల్డ్ చేద్దాం అన్నది. అండ్ ఫస్ట్ ఓకే, ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక స్టేర్స్ పెట్టి అండ్ ఇక్కడ ఒక 2 స్లాబ్స్ ఇంకా మనకు తెలిసినా కదా అక్కడ కట్టినట్టే. అండ్ ఫస్ట్ దీన్ని అయితే ఇందులో పెడతాం, కొంచెం స్టేర్స్ వస్తాయా. అండ్ ఇక్కడ ఒక స్టేర్, ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ కూడా. అండ్ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దెన్ డెఫినెట్లీ వాటిని అయితే మన వరల్డ్ అయితే పెడతాను. సో దట్ మన వరల్డ్ ఇంకా బాగా కనబడుతుంది. అండ్ సో మనకు కావాల్సిన ఇవే కదా. ఐ థింక్ సో. నేను వచ్చేసి వీటితోనే కదా కట్టాను, అక్కడ చూద్దాం ఆగండి ఒకసారి. వాటితోనే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం అవుటర్ లేయర్ని అయితే ఫినిష్ చేద్దాం ఈ స్టేర్ కేస్తో. సో దట్ ఇలాగా ఇలా దేంటబ్బా మనకి ఎలా ప్లేస్ అవుతున్నాయి. ఒక మోడ్ అయితే ఉంటుంది కదా. సో దట్ మనం స్టేర్ కేస్ని ఏ యాంగిల్లో ప్లేస్ చేయొచ్చో మనం ముందే సెట్ చేసుకుంటే, సో దట్ మనం ఎప్పుడు ప్లేస్ చేసినా సరే ఇంకా అదే యాంగిల్ అయితే వస్తుంది. సో దాన్ని కూడా చూద్దాం. బట్ ఎందుకంటే ఇలా చిన్నటికి ఒక మోడ్ అయితే పెట్టడం వేస్ట్ అయితే అనిపిస్తుంది నాకు. ఇంక ఒక్క రో కంప్లీట్ అయిపోయిందంటే ఇంక మనం ఫైనల్ ఇంకా పైకి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో హోల్ ఉందేమో అనుకున్నాను నేను. ఇది నేను ఫిల్ చేయలేదా ఏంటి? కరెక్ట్ 4 ఉన్నా మన దగ్గర, సరిపోతా నాకు తెలిసి. అండ్ ఫైనల్లీ పైన ఉన్న లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దేర్ యూ గో. ఇక్కడ నుంచే మనకు కొంచెం మంచి లుక్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకొక లేయర్లు అయితే కడదాం. నేనైతే లిటరల్లీ చిన్నప్పుడు చాలా ట్యూటోరియల్స్ అయితే చూసాను. అండ్ స్టిల్ అవి కూడా నాకైతే అర్థమయ్యాయి కాదు. బట్ అలాంటిది నేను వచ్చేసి నా ఓన్గా అయితే బిల్స్ అయితే కడుతున్నాను. లిటరల్లీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అబ్బా, చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అయితే నేను చాలా ట్యూటోరియల్స్ అయితే చూసామండి. నేనైతే వీళ్ళు ఒక్కదాని కూడా ట్యూటోరియల్స్ చూడలేదు, కొన్ని ఫామ్స్కి అయితే తప్పించి. ఎందుకంటే మనం ఫామ్స్ అయితే ఓన్గా అయితే బిల్డ్ చేయలేం. ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెకానిక్స్ అయితే ఉంటాయి కదా. ఇదే కదా బ్లాక్. అండ్ ఓకే,
అండ్ ఇక్కడికి వెళ్ళి ఓకే. అండ్ ఫైనల్లీ ఇంకా ఈ రో కూడా బిల్డ్ చేస్తామంటే ఏం ఇది అయిపోయాక కూడా మళ్ళీ ఇంకొక 2 రోస్ ఏమో బిల్డ్ అనుకుంటున్నా మరి. నాకైతే అంతగా అలా అయితే గుర్తులేదు. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరీ బ్లాక్ అయితే పెడదాం. బ్లూ టెర్రకోట నేను ఎప్పుడు కలెక్ట్ చేశాను అబ్బా బ్లూ టెర్రకోట. నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇంత మంచి ఐ మీన్ ఇంత ఎక్కువ సల్ఫర్ నేను వచ్చేసి ఆఫ్లైన్లో అయితే వెళ్ళాను. ఐ మీన్ నేను దాన్ని రికార్డ్ అయితే చేసా. బట్ ఏమైందంటే ఆ రికార్డ్ అయితే పోయింది ఆ రికార్డింగ్. సో ఇంకా పర్లేదులేండి ఆ ఫొటోస్ పోతే ఏమైంది, మనం ఇంకా ఇదే యూట్యూబ్లో అయితే పెడేస్తాను నేను. ఎందుకంటే అందులో పెద్ద ఏం చేయలేదు. అక్కడికి అయితే వెళ్ళి నేను కొంచెం సల్ఫర్ అండ్ సినాబార్ అయితే తెచ్చుకున్నాను. దట్ సెట్ ఇంకా అంతకు మించి పెద్ద ఎక్కువేం లేదు. అండ్ ఈ హౌస్ అయితే అక్కడ మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అంత అయితే బిల్డ్ చేశాను. అండ్ ఇక్కడ ఉన్న కార్పెట్ డూపర్స్ ఇక్కడైతే ఉండదు కదా, కార్పెట్ డూపర్ అండ్ ఇక్కడ ఉన్న రూయిన్ పాటిల్ అండ్ ఇక్కడ ఉన్న స్నో గోలం ఫామ్ అదైతే తీస్తాను. అండ్ ఇక్కడ ఉన్నది కూడా తీసేయాలి. ఎందుకంటే ఆ డ్రైడ్ గ్యాస్ వచ్చేసి ఇందులో అయితే గ్రో అవ్వలేదు. అది నేనైతే సింగిల్ బ్లాక్ ఆఫ్ వాటర్లో అయితే పెడితే గ్రో అయింది. సో మనకి ఇంక దాంతో కూడా యూజ్ లేదు. యా ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి నో ఇది పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 9 అయితే పెట్టాలి కదా మనం. సో ఇక్కడ 9 పెట్టే విధంగా అయితే ఏం లేవు. ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే పెడదా. యా అండ్ ఇక్కడ ఉన్నది బ్రేక్ చేసేస్తా. మనం కిందకి వెళ్ళకైతే దాన్ని కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ పెడితే అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్లాబ్ అయితే పెడదాం ఇదే బ్లాక్తో. సో నేను ఆఫ్లైన్లో అయితే అనుకున్నా మనం అక్కడ స్లాబ్ పెట్టుంటే బాగుండేదని. అండ్ ఇప్పుడు ఈ సల్ఫర్తో అయితే ఒక స్మూత్ ఐ మీన్ పాలిష్డ్ స్లాబ్. గైస్ మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్స్ అని వస్తే కొంచెం ఈ ఒక్క వీడియోకి అయితే బేర్ చేయండి. ఎందుకంటే పక్కన అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఓకే అండ్ విత్ ద సింగిల్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీని కింద ఫ్లోరింగ్ పాత ఎక్కడి నుంచి పెడదాం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు ఫ్లోరింగ్ అయితే కావాలి కదా. ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ కోసం వచ్చేసి సినాబార్, ఈ సినాబార్తో ఈ చిజిల్డ్ సినాబార్ అండ్ సల్ఫర్ బ్లాక్ ఇది. ఈ సల్ఫర్ బ్లాక్తో చిజిల్డ్ సల్ఫర్. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో అండ్ దీన్ని నాకు తెలిసి లిటరల్లీ ఒక 4-5 క్రీపర్స్ ఏమో పేలినట్టు ఉన్నాయి. ఇదంతా ఫిల్ చేసా కూడా నేను మళ్ళీ దాన్ని కూడా ఫిల్ చేయాల్సి వచ్చింది. ఓకే మనం ఈ వరల్డ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా వచ్చి ఒక క్రీపర్ వెళ్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఈ బ్లాక్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు నాకు. అండ్ ఓకే గైస్ మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి 1 బ్లాక్ అయితే స్టార్ట్ చేయమంటారో వద్దు. మనం ఎందుకంటే ఎక్కువ కంటెంట్ వచ్చేసి హార్డ్ కోర్ వల్లనే చేస్తున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరికన్నా 1 బ్లాక్ అయితే నన్ను ఎవరన్నా ఆడమంటారు. సో వాళ్ళు వచ్చేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ అయితే ఆడతా. నాకు ఎందుకు మెజర్మెంట్స్ డిఫరెంట్గా వచ్చాయేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆగండి. ఇంక దీని గ్లాసెస్ అయితే వద్దులే. బట్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు దీనికి మనకి పాత్వేస్ కావాలి. పాత్వేస్ ఒక్క సెకండ్ మళ్ళీ నా ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడికైతే అలాగని కొంచెం దూరంగా అయితే వెళ్ళి మనం వెదర్ సౌండ్స్ తగ్గించుకుంటా మంచిది. ఒక్కసారి ఆగండి. మ్యూజిక్ అండ్ వెదర్ సౌండ్ ఇట్స్ బెటర్ నా. అండ్ ఇప్పుడు ఇందులో పెడదాం. అండ్ ఇవి నాకు ఎక్కడ దొరికాయంటే ఈ రెండు కొంచెం ఎదుర డెజర్ట్ టెంపుల్ అయితే ఉంది, అక్కడికి అయితే వెళ్ళాను. సో అక్కడ దొరికా. అండ్ పాడేద్దాం. అండ్ బో అండ్ ఈ స్ట్రింగ్ దట్ సెట్ సరిపోతాయి ఇంకా. అండ్ ఇది కూడా ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సినవి
కొంచెం అటు ఎందుకు వెళ్తాను అబ్బా నేను, కొంచెం గ్రనైట్ అండ్ బిట్ ఆఫ్ స్టోన్ అండ్ కొంచెం యాండిసైట్. గ్రనైట్తో కూడా మనకు మ్యాక్సిమం అంత పని లేదు, సో చూద్దాం. అండ్ ఇక్కడ మనకు కొంచెం స్టోన్ ఉంది అండ్ యాండిసైట్ లేదా, ఇక్కడ టఫ్ అయితే ఉందో టఫ్ తీసుకుందాం. అండ్ ఈ టఫ్ బ్రిక్స్ కూడా తీసుకుందాం. అండ్ ఈ కాబుల్ స్టోన్ అండ్ గ్రావెల్ అండ్ డయోరైట్ అండ్ డీప్ స్లేట్. యా మనం ఎంత బ్లాక్స్తో ఎంత డీటెయిలింగ్ అండ్ టెక్స్చర్ చేస్తే మనకు అంత బాగుంటుంది. అండ్ యా ఇక్కడి నుంచి అయితే చేద్దాం. యా ఎలా పెడదాం. అండ్ ఇక్కడికి వచ్చాక కొంచెం టన్ను ఇంకా దాన్ని అయితే పట్టించుకోకుండా ఇదంతా ప్యాచ్ వర్కే, ఎందుకంటే మనం కింద నుంచి కూడా ఇంకా అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా అయిపోద్ది మన పని. మనం ఇలా ఏదో స్ట్రైట్గా కాకుండా కొంచెం కొంచెం ఇది ఎలా ఉండాలంటే చూడడానికి మనకి ఒక టైప్ ఆఫ్ జంబుల్డ్గా అయితే ఉంటే బాగుంటుంది లుక్. యా పర్లేదు బాగానే వచ్చింది అబ్బా, లిటరల్లీ నేను అనుకున్నట్టు వచ్చింది. యా లిటరల్లీ నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చింది, పర్లేదు. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో వచ్చేసి ఫస్ట్ స్టోన్తో అయితే రీప్లేస్ చేద్దాం. అండ్ దాని తర్వాత దీని టెక్స్చరింగ్ అయితే చేద్దాం. అండ్ యా అండ్ ఇంకా దీని సరిపోతాయి కదా ఇంకా ఈ స్టోన్ మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా నా పని అయితే అయిపోతుంది, ఇంకా తిరుగుతూ ఉంటాయి. యా పర్లేదు సరిపోయింది. అండ్ కాబుల్ స్టోన్ అండ్ టఫ్ అండ్ గ్రావెల్ అండ్ డయోరేట్, నో డయోరేట్ అయితే వద్దు. యా ఓకే. అండ్ వీటిని రీప్లేస్ చేద్దాం. అండ్ వీటిని గ్రావెల్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ కాబుల్ స్టోన్ ఇక్కడ అండ్ ఇది ఇక్కడ. అండ్ యాండిసైడ్ కూడా పెడితే బాగుంటుంది. అండ్ యాండిసైడ్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని రెసిపీ కూడా ఉంది. యా మీరు షాక్ అవ్వచ్చు యాండిసైడ్కి రెసిపీ ఏంటని, బట్ నేను చూసా, సగం చూపిస్తాను ఆ రెసిపీ. అండ్ యా వచ్చినట్టు ఉంది కదా, నో స్టోన్ యాండిసైడ్ నో ఏదబ్బా అండ్ డి లేనట్టు ఉంది అబ్బా, లిటరల్లీ లేదు. బట్ డయోరేట్కి అయితే ఉంది, చూపిస్తున్నానండి. డయోరేట్, యా డయోరేట్కి ఉంది. అండ్ గ్రానైట్ కూడా, గ్రానైట్ ఇదిగోండి. ఇప్పుడు వచ్చేసి మనకి యాండిసైట్ అయితే కావాలి కదా. అండ్ యాండిసైట్కి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం లేవు థింక్ సో. యా ఉందబ్బా, లిటరల్లీ చెప్తున్నాను కదా, మన వీడియోలో వచ్చేసి ఒక్క వీడియో కూడా లక్ బాగుందంటే ఇదే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పడుకోపోయామంటే ఆ లక్ కూడా పోద్ది అనమాట మనకి. యా అండ్ ఓకే. ఓ చెప్తున్నాను కదా అంతే. మనం ఇప్పుడు ఇందాక కూడా మనం బయట ఉన్నానంటే ఎప్పుడే 2 అయితే ఉన్నాయి క్రేపర్స్. నేను ఇప్పుడు అర్జెంటుగా నా దగ్గర ఉన్న పోయేది. యా ఓకే. అండ్ నో 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 చెప్పాను కదబ్బా, ఇలా లిటరల్లీ చాలా అయితే పేల్చేవి. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా ఫిల్ చేయాలా, సరిపోయింది. నాకు ఇంత ఇది హోల్ పెట్టి 4 డర్ట్ వచ్చిందా. ఇంకప్పుడు యా పర్లేదబ్బా, మన దగ్గర గ్రాస్ అయితే ఉంది, గ్రాస్ అయితే ఫిల్ చేద్దాం. ఎందుకన్నా నాకు వచ్చేసి ఈ వీడియోలో అయితే లక్ అయితే బాగుందైతే అనిపిస్తుంది. యా అండ్ ఇదైతే పెడదాం. యా ఓకే, ఇప్పుడైతే బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఈ పాతని వచ్చేసి ఇంకా కొంచెం బాగా అయితే చేద్దాం. అండ్ ఎక్కువ డీప్ సెట్ అయితే ఉన్నట్టుంది. దీని ప్లేస్లో వచ్చేసి యాండిసైట్ అండ్ ఇక్కడ కైండ్ ఆఫ్ యాండిసైట్ పెడదాం. అండ్ ఇక్కడ ఒక గ్రావెల్ అండ్ ఇక్కడ కూడా కొంచెం యాండిసైట్ కూడా పెడదాం. అండ్ కాబుల్ స్టోన్ కూడా కావాలి, కాబుల్ స్టోన్ కూడా బాగానే ఉంటుంది. అండ్ స్టోన్ కట్టర్ బయట ఉంది కదా, నేను ఎప్పుడైతే స్టోన్ కట్టర్ నా పక్కన పెట్టుకుంటున్నానో అప్పుడే నాకైతే కొంచెం వీలుగా అయితే ఉంటుంది మనం బ్లాక్స్ అనేది కన్వర్ట్ చేసుకోవడానికి. లేకపోతే ఇంకా అలా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అబ్బా, చెప్తున్నాను కదా లిటరలీ. మళ్ళీ హ్యాండ్ సైడ్ బ్రేక్ చేసా. నీకేం కావాలి అసలు అప్పుడు అందులోకి ఎందుకు వెళ్తున్నావు. అండ్ యా
అండ్ ఇక్కడ ఒకటి. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో వచ్చేసి కాబుల్ స్టోన్ అయితే రీప్లేస్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఒకటి. నేను ఇంకా ఇక్కడ దీని చుట్టూ చిన్నగా ఒక పిట్ వాల్ అయితే బిల్డ్ చేద్దాం అయితే అనుకున్నా, బట్ ఇక్కడే కదా ఉంది, కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది అని కట్టట్లే. ఓకే, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నాకు ఏంటి, నేను దీని మీద నుంచున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచోవచ్చు ఏంటి. ఎనీవేస్ ఇప్పుడు కిందకైతే వెళ్దాం. అండ్ అండ్ ఇక్కడ ఈ స్టోన్ స్టేర్స్ ఇది కూడా తీసుకుందాం. ఓకే, సరిపోతాయి. ఇంకా ఇప్పుడు వీటిని అయితే స్టోన్ కట్టర్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని వాల్స్ అండ్ కొన్ని స్లాబ్స్ కూడా చేసుకుంటాం. అండ్ వీటిని అయితే ఇందులో పెడితే అండ్ కొన్ని స్లాబ్స్ అండ్ ఈ బ్లాక్స్ కొన్నిటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ డబల్గా ఎందుకు ప్లేస్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వీటిని అయితే ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం వాల్ థింగి లైక్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ అండ్ నో వాల్స్ అయితే అయిపోయినాయి. బట్ వీట్ ప్లేస్లో వచ్చేసి ఈ కాబుల్ స్టోన్. ఓకే, అండ్ ఇక్కడ యాండిసైట్ అయితే ఉండాలి. యాండిసైట్ ఏదబ్బా, యాండిసైట్ని అయితే పెడదాం. అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. ఓకే, నాకు తెలిసి ఇప్పటివరకు ప్లేస్ అయితే బాగానే టర్న్ అవుట్ అయింది. ఒక్కసారి చూద్దాం. దేజుగో మంచి వాల్ లైక్ థింగ్ అయితే వచ్చింది ఇక్కడ, సంథింగ్ పిట్ వాల్ లాగా. బాగుంది. అండ్ దీన్ని కూడా కొంచెం అలా ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది నాకు తెలిసి. అండ్ ఇలాగా అండ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ దిస్ అండ్ ఇలా పెడదాం. అండ్ ఓకే, బాగానే వచ్చింది కదా. అండ్ దీన్ని కూడా ఇలా కరువు తీసుకొద్దాం. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ ఇప్పుడు మనకు కొన్ని వాల్స్ అయితే కావాలి, బట్ నా దగ్గర లేదు. సో నా దగ్గర ఉన్న రిమైనింగ్ స్టోన్ వచ్చి స్టోన్ బ్రిక్స్ కింద అయితే కన్వర్ట్ చేస్తాను. సో ఓకే, మనం చేయక్కర్లేదు, ఎలా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో ఈ లుక్. ఓకే, డెఫినెట్లీ నేనైతే చెప్తా ఇదే నాకు తెలిసి ఇప్పటివరకు నేను కట్టిన దాంట్లో బెస్ట్. ఓకే, మనం దీని నుంచి అయితే వచ్చేలా వెళ్తే అండ్ ఇక్కడికైతే రావచ్చు. అండ్ ఇక్కడైతే మనం ఒక ఫౌంటైన్ అయితే బిల్డ్ చేద్దాం అయితే అనుకున్నాం కదా, దానికి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే పెట్టుకుందాం. ఆగండి, 1 2 3 అండ్ ఇక్కడ బిల్డ్ చేద్దామా, ఆల్స్ ఇక్కడ 1 2 3 4 అండ్ 5 1 2 అండ్ 1 2 3 4 5 అండ్ 1 2 అండ్ 1 2 3 4 5 అండ్ 1 2 అండ్ ఇక్కడ ఒక 1 2 నో ఇలాగా. అండ్ ఓకే, బాగానే వచ్చింది కదా. లేదబ్బా, మాకు కొంచెం మెజర్మెంట్స్ వచ్చేసి అటు ఇటు అయితే అయింది. ఓకే, మనం దీని ప్లేస్లో ఇంకెలాగ అనుకుంటున్నా. నేను ఇక్కడ తక్కువ బిల్ చేశాను. 1 2 3 4 5 అయితే బిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, దేర్ యూ గో, ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మనకి స్ట్రక్చర్ అయితే ఎలా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు కొన్ని బ్లాక్స్ అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే నేను కొంచెం నా దగ్గర స్టోన్ అయితే చాలా ఉంది, నేను బట్ దాన్ని బయటికి తీయట్లేదు, అది ఎందుకు నాకు తెలియట్లే. ఇప్పుడు అండ్ ఈ కాబుల్ స్టోన్ తీసుకుందాం. అండ్ ఇంకొంచెం స్టోన్ అండ్ దీని ప్లేస్లో ఇంకొంచెం కాబుల్ స్టోన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి దాంతోపాటు కొంచెం టఫ్ కూడా యూజ్ అవుతుంది, బట్ ఎనీవేస్ కాబుల్ స్టోన్ అయితే కానిచ్చేద్దాం. సో దట్ మనకి ఇంకా కొంచెం మెటీరియల్స్ తక్కువగా ఉండగానే ఇప్పుడు మనకి ఇదైతే కంప్లీట్ అవుతుంది ఫస్ట్. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఇందులో పెడితే కొన్ని స్లాబ్స్ అయితే వస్తున్నాయి, ఈ స్లాబ్స్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో స్టోన్, సో దట్ మనకి కొన్ని
ఈ స్లాబ్స్ వస్తాయి అండ్ దాంతోపాటు కొన్ని వాల్స్. యా అండ్ ఇప్పుడైతే బిల్ చేయడం అంతా స్టార్ట్ చేద్దాం. దీని ప్లేస్లో వచ్చేసి ఓకే హ్యాండ్ సెట్ కాదు, ఇప్పుడు ఉన్న కాబుల్ స్టోన్ అయితే ఉంది కదా, ఈ కాబుల్ స్టోన్ అయితే అలా లైట్గా రీప్లేస్ చేసుకుంటూ వెళ్దాం దీని చుట్టూ. అండ్ లిటరల్ నా పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది అనుకున్నాను అబ్బా, చెప్తున్నాను కదా. అది ఒకవేళ బ్రేక్ అయిందంటే ఇంకా నా వల్ల కాదు మళ్ళీ ఇంకొక పికాక్స్ని అయితే ఫామ్ చేయడం అంటే. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో వచ్చేసి కాబుల్ స్టోన్. అండ్ ఇంతే కదా, ఓకే. అండ్ 1 2 3 4 ఓకే, ఇంకా వీటి కూడా కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఓకే ఇలాగైతే పెడదాం. ఓకే ఇంకా వీటిని అయితే పెడితే అయిపోద్ది. అండ్ ఇప్పుడు మనకి దీనికి సెంటర్ అయితే కావాలి. 1 2 3 4 అండ్ ఇదైతే అనుకుంటున్నా, ఇదే కదా 4th బ్లాక్. అండ్ 1 2 3 4 1 2 3 4 అండ్ 1 2 3 4. ఓకే మనకి సెంటర్ అయితే వచ్చేసింది. దీని అయితే 1 2 2 3 3 అయితే పెట్టాక దీని అయితే కొంచెం ఇలా ఎక్స్పాండ్ అయితే చేద్దాం. అండ్ 1 2 అండ్ ఇప్పుడు వచ్చేసి ఓకే ఇప్పుడైతే మనకి వాటర్ ఫ్లో అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని స్లాబ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే పెడదాం. అండ్ ఓకే పర్లేదు, ఈ ప్లేస్ వచ్చి బాగానే టర్న్ అవుతుంది. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను వచ్చేసి మళ్ళీ ఆ ఫామ్ ట్యూటోరియల్స్ అయితే చూడాలి అండ్ మన దాన్ని మళ్ళీ బిల్డ్ చేయాలి. అండ్ నాకైతే లిటరల్లీ గుర్తులేదు అది ట్యూటోరియల్ కూడా. ఎనీవేస్ లేదంటే దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం వాటిని రీబిల్డ్ చేయడం అనేది. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే వెళ్ళి దానికి ఒక మంచి కైండ్ ఆఫ్ ఏరియా అయితే చూద్దాం. ఓకే అండ్ పర్లేదు అబ్బా, బాగానే వచ్చింది, లిటరల్లీ బాగానే టర్న్ అవుట్ అయింది. అండ్ ఇప్పుడు దీనికి చుట్టూ ఇక్కడ ఒక ఓకే దీని చుట్టూ కూడా కొంచెం అలా లైట్గా అయితే రీప్లేస్ చేద్దాం బ్లాక్స్. ఓకే ఇక్కడ పింక్ వూల్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ పింక్ వూల్ ఎందుకు వచ్చిందంటే నేను మన బేస్ అయితే బిల్డ్ చేయకముందు అవుట్లైన్ అయితే వేసుకున్నా అండ్ లిటరల్ అయితే చాలా పెద్దదే. ఇంక సో మనకి హార్డ్ కోర్లో అప్పుడన్నా నేనైతే మీకు ఎపిసోడ్ చూస్తే మీకు తెలిసేది, అప్పుడైతే నా దగ్గర రిసోర్సెస్ చాలా తక్కువే ఉన్నాయి. సో ఇంకా ఆ రిసోర్సెస్ అయితే మనం అంత పెద్ద అంటే నా బేస్ వచ్చేసి ఒకవేళ నేను అనుకున్నట్టు కట్టుంటే ఈ ప్లేస్ అంతా ఉండేది అనమాట. ఇంకా మనకి అంత బేస్తో కూడా పని లేదు, ఎందుకంటే ఈ బేస్లోనే నాకు కింద ఉన్న స్టోరేజ్ సరిపోతుంది. ఎంత కాకుండా 2 3 బ్లాక్స్కి వచ్చేసి పైన అయితే పెట్టుకున్నా స్టోరేజ్. ఇంకెందుకు మళ్ళీ మనకి అంత స్టోరేజ్ అని చెప్పేసి ఇంకా నేనైతే బిల్ చేయలేదు అది. అండ్ ఇక్కడ ఒక 2 పెడదాం అండ్ ఇక్కడ ఒకటి అండ్ దీని ప్లేస్లో ఇది అండ్ స్టోన్ బ్రిక్స్ అయితే ఉంది కదా, లేదంటే స్టోన్ బ్రిక్స్ స్లాబ్తోనే కానిచ్చేదా నో ఇలాగా. అండ్ ఇప్పుడు కాబుల్ స్టోన్ కూడా ఉంది కదా అండ్ సైట్ లేదా అయిపోయింది కదండి అక్కడ. ఎనీవేస్ అండ్ ఇది ఎలా పెడదాం. అండ్ మన కింద ఉంది కదా అండ్ పొడిగింపులబ్బా మనం లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇంకా మనం ఎంత లేట్ చేస్తుంటే అంత త్వరగా అయితే మాబ్స్ వచ్చేసి స్పాన్ అయితే అవుతున్నాయి. అండ్ ఓకే అండ్ ఇప్పుడైతే వెళ్ళి స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గైస్ నేను ఈ ఎపిసోడ్కి వచ్చేసి ఇంకా ఇక్కడ మాత్రమే మనం వచ్చేసి దీన్ని మాడిఫై చేద్దాం, ఇక్కడ మాత్రం అప్గ్రేడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ ఆ ఫార్మ్స్ వచ్చేసి రీబిల్డ్ చేద్దాం అండ్ చాలానే చేద్దాం. అండ్ ఇక్కడ అండ్ నో ఇలాగా అండ్ ఇక్కడ అండ్ 1 2 3 4 5 అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ హ్యాండ్ సెట్ టైల్ అయితే కనిపించింది కదా, ఏదబ్బా అది నో ఇది కాదబ్బా, ఏదది ఇదే
ఇంకా కలెక్ట్ అవుతున్నాయి కదా అబ్బాయి ఇవి. ఓకే, ఇవి ఎలా కలెక్ట్ అవుతుంది? నా దగ్గర ఇన్వెంటరీ ప్లేస్ లేదు కదా. ఓకే, ఆ ఒక్క స్లాట్ మిగిలినట్టుంది. ఎనీవేస్, ఇంకా ఇవి తీసుకుంటే సరిపోతాయి. అండ్ నేను వీటి ప్లేస్ టార్చెస్ అయితే పెట్టడానికి ఉన్నాయి కదా టార్చెస్. పర్లేదు అబ్బా, నా దగ్గర టార్చెస్ అయితే ఉన్నాయి. ఇంకా వీటిని అంతా క్యారీ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. అండ్ 1 2 అండ్ ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని వచ్చేసి ఎలా రీప్లేస్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాండ్ షేడ్ అయితే కావాలి. హ్యాండ్ షేడ్తో అయితే ఇదంతా రీప్లేస్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దాని తర్వాత మనం కొంచెం టెక్స్చరింగ్ అయితే ఇచ్చుకుంటే బాగుంటుంది చూడడానికి. అండ్ ఇలా పెడదాం. అండ్ ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ 1 2 3 4 అండ్ ఇక్కడ. అండ్ సరిపోదబ్బా నాకు తెలిసి. అండ్ దీని ప్లేస్ వచ్చేసి కాపర్ స్టోన్. అండ్ ఇది కూడా లేదా? ఏముంది కాంప్లెక్స్? ఇంకొకటి ఉంది నా దగ్గర లేదు. ఓకే, పర్లేదు, బాగానే టర్న్ అవుట్ అయింది ఈ ప్లేస్ అంతా. అండ్ ఇలాగ ఇక్కడైతే కొంచెం తక్కువ అయితే వచ్చినట్టు ఉంది కొంచెం టెక్స్చర్, బట్ పర్లేదు. ఓకే, లిటరల్లీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే ఉంది కదా. ఫస్ట్ వాటర్ వచ్చేసి నేను ఒక్కసారి అండి బాయ్ ఏంటిది. అండ్ ఫస్ట్ వాటర్ ఇక్కడైతే ప్లేస్ చేయాలి ఈ బ్లాక్ దగ్గర. ఓకే, అండ్ ఇక్కడ అయితే అక్కడికి వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ సింగిల్ బ్లాక్ దగ్గర మన ఫస్ట్ వాటర్ ప్లేస్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఇంకెక్కడైతే వాటర్ ఉంది కదా, ఏది మనకి ఇంకా చాలానే కావాలనుకుంటా. ఇది వచ్చేసి పర్లేదు. ఇప్పుడు దానిపైన కూడా మనం పెట్టాలి కదా. ఇంకా ఇంకా స్విమ్ చేస్తున్నాడు. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి దీనిపైన దానికన్నా ముందు ఓకే ఇంక సరిపోద్ది కదా నాకు తెలిసి. అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే బ్రేక్ చేసుకుందాం, లేదంటే ఇంకా లుక్ అయితే అస్సలు బాగోదు. ఓకే, ఇంకా ఇప్పుడు చూద్దాం ఇది ఎలా టర్న్ అవుట్ అయిందో. నాకు ఎందుకో ఏదో తగ్గినట్టయితే అనిపిస్తుంది. ఒక్కసారి ఆగండి. మనం ఇంత బిల్డ్ చేసాం, బట్ దాని లోపల చూడడానికి ఏం లేదు. సో దాని కింద కూడా కొన్ని. అండ్ వీటిని కూడా తీసుకుని ఆగండి. అండ్ ఇక్కడ పెడదాం. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే, అండ్ బాగానే వచ్చింది. అండ్ దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకు ఈ వాటర్ స్ట్రక్చరే నచ్చలే. లిటరల్ చెప్తున్నా కదా, ఈ వాటర్ స్ట్రక్చర్ అయితే నచ్చలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రక్చర్ని అయితే తెద్దాం వాటర్దే. అండ్ ఇప్పుడు నాకు కొంచెం ఈ 4x4 సరిపోతుంది. ఐ మీన్ 2x2. ఫస్ట్ వాటర్ అయితే తీసుకుని వద్దాం ఆగండి. అండ్ 1 అండ్ సెకండ్ కూడా. అండ్ ఈ సెకండ్ ఇది ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి దీని స్ట్రక్చర్ ఎలా కావాలంటే దీనిపైన ఒక బ్లాక్ ఉంది కదా, దానిపైన ఒక బ్లాక్ అయితే పెడదాం. ఎందుకబ్బా నేను జంప్ చేయలేకపోతున్నా. ఓకే, అండ్ దీనిపైన ఒక బ్లాక్ అయితే బిల్డ్ చేశాక అప్పుడు చూద్దాం. ఓకే, అండ్ దీనిపైన ఒక బ్లాక్. అది ఇప్పుడు అనుకున్నట్టు వచ్చింది. అండ్ నో సెట్. ఓకే, నేను అనుకునేది ఎలా కాదు. మనం ఇక్కడ బ్లాక్స్ అయితే ప్లేస్ చేసాం కదా, ఇంకా దాని నుంచి కూడా ఫ్లో అయిపోయింది అది. ఓకే, అండ్ దీని పైకి అయితే వెళ్దాం. అండ్ ఇంకొకసారి మళ్ళీ దీన్ని రీఫ్లో అయితే చేయాలి. బట్ ఇక్కడ ఉన్న వాటర్ సోర్స్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇక్కడ ఉన్న యాండిషిప్ బ్లాక్స్ అయితే తీసుకున్నట్టున్నాను నేను.
అండ్ ఇంకొకసారి రీఫ్లో అయితే చేద్దాం దీన్ని. ఓకే, ఒక్కసారి ఆగండి. అదంతా వెళ్ళిపోయాక కొంచెం మళ్ళీ రీఫ్లో అయితే చేద్దాం, సో దట్ మనకి ఇంకా కొంచెం బాగా అయితే వస్తుంది లుక్. ఓకే, అండ్ ఇదంతా రీఫ్లో అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ. అండ్ ఇప్పుడు ఇదంతా రీఫ్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా కొంచెం మంచిదైతే ఏమైనా పెట్టడానికి చూద్దాం ఇక్కడ. ఓకే, అండ్ దాని మధ్యలో కూడా ఒకటి పెడదాం. బట్ దానికోసం నాకు ఇంకా స్టిల్ ఇంకొక వాటర్ బకెట్ అయితే అవసరం. అండ్ దీని మధ్యలో అయితే పెడదాం, సో దట్ మనకి అది ఒక టైప్ ఆఫ్ బ్లాక్లా కాకుండా కొంచెం ఫ్లో అయితే అవుతుంది. దాని మధ్యలో, అండ్ నాకు తెలిసి దాని మధ్యలోనే వాటర్ సోర్స్ లేదు. దీని కింద అండ్ దాని పైన కూడా. ఓకే, అండ్ ఒక్కసారి ఓకే, అండ్ నాకు తెలిసి మన వాటర్ ఫ్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఉంటుంది. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది అని అనుకున్న దానికన్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ని అయితే బ్రేక్ చేద్దాం. అండ్ ఒక్కసారి చూద్దాం, ఆగండి. ఓకే అబ్బా, లిటరలీ బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న వాటర్ అయితే తీసుకుందాం. అండ్ దీని ప్లేస్లో ఈ గ్రాస్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడైతే సేమ్ మనం అక్కడ ఎలా అయితే క్రియేట్ చేసామో పాత్వే, ఇక్కడ కూడా అలాగే చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ కాబుల్ స్టోన్ అండ్ కొంచెం స్టోన్ కూడా ఉందేమో చూద్దాం, ఆగండి. స్టోన్ బ్రిక్స్ ఉన్నాయి, ఇంకా వీటిని కూడా పెడదాం. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 అండ్ ఇంకా ఆండిసైడ్ బ్లాక్ అయితే ఉంది, సో దీన్ని అయితే ఇక్కడ పెడదాం. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ పర్లేదు, బాగానే టర్న్ అవుట్ అయ్యింది నాకు తెలిసి. అండ్ ఒక్కసారి ఆగండి. ఇక్కడికి అయితే వెళ్తా మనకు కనబడుతుంది. నోక్ కింద పడిపోయాం. అండ్ ఫుడ్ అయితే మనకు కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫుడ్ అలాంటిది. ఈ పోర్క్ చాప్ వచ్చేసి దీనికి తక్కువ సాచురేషన్ అయితే ఉంటుంది. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ దీనికి కూడా సేమ్ ఇలాగ వాల్స్ అయితే బిల్డ్ చేద్దాం. అండ్ లోపల ఉన్న కాబుల్ స్టోన్ అయితే ఇంకా తీసుకురావాలి. అండ్ సరిపోద్ది. ఇవి ఎందుకు ప్లేస్ చేశానంటే, నేను ఫస్ట్ స్నో గోళం అయితే బిల్డ్ చేశాను కదా, ఇంకా దాంతోపాటు నాకు ఇంకొక ఎక్స్ట్రా 2 అయితే వచ్చాయి. ఇంకా సో వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా అక్కడైతే ప్లేస్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఉంది కదా స్టోన్ కట్టర్, అండ్ ఇక్కడైతే వెళ్ళి ఇక్కడ ఒకటి ప్లేస్ చేద్దాం. అండ్ దీంట్లో మనకు కావాల్సినవి ఇది అండ్ ఇంకొక దాంతో ఇవి తీసుకుందాం. అండ్ ఇవి అవునబ్బా, ఇవి బాగుంటాయి కదా చూడండి. ఒక్కసారి ఆగండి. ఓకే, ఇది బయట పెడదాం. అండ్ ఏది వీటిని ప్లేస్లో వీటిని కూడా రిప్లేస్ చేద్దాం. నిజంగా బాగుంటుంది ఇది. ఓకే, చెప్పాను కదా, నిజంగా బాగుంటాయి. లైట్గా పెట్టుకుంటా. ఓకే, కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. ఓకే, లిటరల్లీ బాగుంది. నాకు నచ్చింది చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు కాబుల్ స్టోన్ ఏదబ్బా, కాబుల్ స్టోన్. అండ్ మరీ మనం అంత ప్యూర్ వాల్లా కాదు, ఎందుకంటే మన బేస్ దగ్గర అయితే మరీ అది ఇంకా హెవీ అయిపోతుంది. సో లైట్లీ ఇలా అయితే బిల్డ్ చేద్దాం. అండ్ ఇలాగా అండ్ ఇలా. ఓకే, అండ్ సో దట్ మనకు కొంచెం బాగుంటుంది చూడడానికి. అండ్ దీని ప్లేస్లో వచ్చేసి ఇలాగా వీటిని అయితే పెడదాం. అండ్ ఇవి అండ్ ఇలాగా కొన్ని వాల్ బేస్డ్ అయితే పెడదాం. అండ్ వీటిని అయితే ఇలా పెడితే ఓకే, బాగుంటుంది. ఓకే, నాకైతే బాగా అనిపిస్తుంది, చూద్దాం. ఓకే అబ్బా, లిటరల్ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమైనా బిల్డ్ చేద్దామా అంటే ఇక్కడే ఉంది మనం బిల్డ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒక హౌస్ బిల్డ్ చేసాం. అండ్ ఇక్కడ అంతా బాగానే వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాని అంతా ఫిల్ చేయాలి.
ఈ ఏరియాని అంతా క్లియర్ చేయడానికి నాకెంత టైం పట్టిందో అండ్ ఫిల్ చేయడానికి కూడా అంత టైం పడుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఈ పాటికి చాలా అంటే చాలా మాబ్స్ వచ్చేసి స్పాన్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే స్లిప్ వేద్దాం. ఓకే, ఇంక నేను అనుకున్నట్లయితే పర్లేదు, బాగానే టర్న్ ఉంటుంది ఈ ప్లేస్. ఓకే, బాగానే వచ్చింది అబ్బా లిటరలీ. సో చెప్తున్నాను కదా, బాగుంది. అండ్ దీన్ని కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది, అంటే ఇలాగా. యా, అండ్ గైస్ నేనైతే రోబ్లాక్స్ గేమ్ ప్లే అయితే పెడదాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో చెప్పండి దానికోసం కూడా. ఎందుకంటే మన ఛానల్లో ఒక్కటే కంటెంట్ అయితే ఉంటే బాగోదు అంతలాగా. ఎందుకంటే యూట్యూబ్ని అయితే చాలా మంది చూస్తారు కదా, అంటే కొంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారు, కొంతమంది రోబ్లాక్స్, కొంతమంది మైన్ క్రాఫ్ట్. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో మైన్ క్రాఫ్ట్ ఆడేవాళ్ళు చాలా అయితే తక్కువ మంది ఉన్నారు. నేను లిటరల్లీ చెప్తున్నాను కదా, అంటే ఆడేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు. సో మన తెలుగు కమ్యూనిటీలో అయితే మైన్ క్రాఫ్ట్ని అయితే గ్రో చేద్దాం, సో దట్ మన తెలుగు వాళ్ళు కూడా మైన్ క్రాఫ్ట్ గేమ్ ప్లే రానోరు అయితే ఏం కాదు కదా, మనందరికీ గేమ్ ప్లే వచ్చు కాబట్టి మనం అందరం కలిసి గ్రో అవుదాం. జస్ట్ మీరైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి టీమ్ ఎన్టీజన్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసుకున్న ఒక్క సింగిల్ సబ్స్క్రైబ్ అయితే నాకైతే చాలా అయితే యూజ్ అవుతుంది మన ఛానల్ గ్రో అవడం కోసం. అండ్ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి, సో దట్ మన వీడియోని వచ్చేసి యూట్యూబ్ ఎక్కువగా అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ వీడియోకి అయితే హైప్ అయితే చేయండి. యా ఓకే, అండ్ ఫైనల్లీ ఇంకా ఈ ప్లేస్ అయితే బాగా టైం అవుట్ అయింది కదా. అండ్ నా దగ్గర బోన్ మిల్ అయితే ఉండే ఉంటుంది. సో ఆగండి, ఆ బోన్ మిల్ అయితే తీసుకుందాం. అండ్ ఏదబ్బా బోన్ ఉంటుంది నా దగ్గర, యా థింక్ సో, యా బోన్. అండ్ దీని వచ్చేసి బోన్ మిల్. యా ఓకే, పర్లేదు బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్నది కూడా, యా అండ్ ఇక్కడ కూడా ఇలా పెడదాం. సో మనకి ఇంకా కొంచెం రియలిస్టిక్గా అయితే ఉంటుంది, మనం ఏదో బిల్డ్ చేసినట్టు కాకుండా. అండ్ దీని మధ్య మధ్యలో అయితే కొంచెం మాసీ లేయర్స్ అయితే పెడదాం అనుకుంటా, అంటే మాసీ కాబుల్ స్టోన్ అండ్ మాసీ స్టోన్ బ్రిక్స్ వచ్చేసి. బట్ ఎనీవేస్ మనకు కొంచెం ఓల్డ్గా కాకుండా న్యూగా ఉంటేనే బాగున్నా. యా లిటరలీ ఇప్పటి వరకు నేను కట్టిన దాంట్లో బెస్ట్ బిల్డ్స్ అని ఉన్నాయంటే ఇవే చెప్తున్నాను కదా, చాలా అయితే బాగున్నాయి. నాకు తెలిసి నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా పాత అయితే పెడతా నెక్స్ట్ ఎపిసోడ్లో. సో అంతే, ఈ ఎపిసోడ్కి వచ్చేసి ఒక్కసారి ఆగండి అబ్బాయి. యా అండ్ ఓకే, సో చెప్పండి గైస్ మీకు ఈ వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో. అండ్ మన బేస్ దగ్గర ఉన్న ప్లేస్ వచ్చేసి కొంచెం మోడిఫై కూడా చేశాను కదా. సో అంతే ఈ ఎపిసోడ్కి వచ్చేసి. అండ్ వీడియోకి అయితే ఎవరైనా కొత్తగా వస్తే అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐ మీన్ వీడియోని కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ సో చెప్పాను కదా వాల్ ఆఫ్ లీవ్ కోసం, దానికోసం కూడా కింద కామెంట్ ఛానల్ అయితే కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ బాయ్.